వెంటనే నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళడానికి దారి చెప్పండి ప్లీజ్. ఆ జలపాతం కనిపిస్తుంది కదా బాబు, అది దాటితే ఊరొస్తుంది. జలపాతం ఇంకొక వేరే దారి లేదా? లేదు బాబు, ప్రాణాలకు తెగించైనా ఆ జలపాతం దాటాల్సిందే. వెళ్తా, నా భూమి ప్రాణం కాపాడుకుంటాను. నేను వెళ్తాను. గగన్, నా కూతురికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను చంపేయమని నా మనసు చెప్తోంది. కాని నా బుద్ధుందే, చంపడం తప్పు కదా, మనిషి ప్రాణం తీయడం తప్పు కదా అని హెచ్చరిస్తుంది. నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు తగులుతారేంట్రా మా కూతుళ్ళని ఏడిపించడానికి? రై, నిన్ను మాత్రం నేను క్షమించినా ఆ దేవుడు క్షమించడ్రా. అయినా నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. నా కూతుర్ని నా నుంచి తీసుకుపోలేవో. హృదయంలో వెలిగించింది చితి మంట, కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది జంట. మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు? బ్రతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు. ఆ త్యాగమే చలించెనే, చేసిన త్యాగానికి ప్రేమనే తరించెనే, ఈ ఇద్దరి ప్రేమకి భూమి, చావరా, నన్నే కొడతావా? ఈ క్షణం కోసం నేను ఎంత ఎదురు చూశానో నాకు తెలుసు. ఏ రోజుకైనా నీ చావు నా చేతుల్లోనే ఉండాలనుకున్నాను. అపూర్వ గారి పుణ్యమో నా అదృష్టమో తెలియదు, కానీ నా చేతులతో నిన్ను చంపాను. ఇదేరా నేను కోరుకుంది. ఇదే నేను కోరుకుంది. స్వామి, నా భర్త ప్రాణాలు కాపాడావు, నా కొడుకును కూడా కాపాడు. వాడు చెయ్యని నేరానికి నేరస్తుళ్ళ అడవుల్లో తిరుగుతున్నాడు, పోలీసుల బారిన పడ్డాడు. చిన్నప్పటి నుంచి వాడి జీవితాంతం పరీక్షలే స్వామి.
ఒక్కరోజైనా వాడు నిశ్చింతగా నవ్వాడా? వాడి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నిశ్చింతగా నవ్వాడా? తండ్రి ప్రేమ దక్కలేదు. జీవితం ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసింది. అయినా వాడు ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. వాణ్ణి కాపాడు స్వామి. నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. నా కళ్ళ ముందుకు రావాలి. ఏంటి స్వామి ఇది? నా కొడుకు కోసం దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడితే ఇలా ఆపశకునం చూపిస్తున్నావేంటి? ఏం జరగబోతోంది? నా బిడ్డకి ఏదైనా ప్రమాదమా? చెప్పు స్వామి, నన్ను ఇలా భయపెట్టద్దు. వాడు పుట్టిన నాటి నుంచి వాడి జీవితంలో సుఖమే లేదు. ఇప్పుడైనా వాడికి కాస్త ప్రశాంతత ఇవ్వలేవా?